ప్రకాశం బ్యారేజీని వరద సమయంలో ఢీకొన్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి 40 టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లెంకి పడి ఉండడంతో ఒకదాన్ని మూవ్ చేయాలని అంటే మూడింటిని మూవ్ చేయాలి అంటే దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే నిన్న విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్స్ ని తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ ను కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం వెలికి తీయచ్చనే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం, అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక 70% వరకు కూడా కటింగ్ అవునట్టు పరిస్థితి. ఇంకా 8-10 మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్ అంటూ ఉన్నారు. అంటే ఈవినింగ్ కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది. అది పూర్తయితే అది 2 బోట్లు 2 ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లెంకీలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మరి ఎయిర్ బెలూన్స్ ద్వారా కూడా కొన్ని మూవ్ చేద్దాం అనుకున్నాం. అయితే వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఆ తగ్గినటువంటి వాటర్ లెవెల్లో ఎయిర్ బెలూన్కి, ఎందుకంటే అది కూడా వాటర్ కొంచెం ఎక్కువ ఉండి వాటర్ లో మునిగి ఈ పడవలు ఏంటంటే అటు ఇటు కాకుండా సగం వాటర్ లో ఉండి సగం పైకి ఉండడం వల్ల ఆ ఎయిర్ బెలూన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి విధంగా ఆ వాటర్ తగ్గడం వల్ల అది కూడా అనుకూలించదని చెప్పడంతో మరి ఇంకా ఈ కట్టర్స్ కటింగ్ చేయడం ద్వారానే బోట్స్ ని రెండింటి కింద బిట్స్ కింద కట్ చేయడం ద్వారా వీటిని వెలికి తీయచ్చు అనేది. రెండోది ఏదైతే అబ్బుల్ గారు ఆయన కూడా బాగా దీంట్లో ఎక్స్పీరియన్స్, మీకు కూడా తెలుసు. లాస్ట్ టైం కచ్చలూరులో ఆ బోటు మరి 100 అడుగుల ఉండిపోతే 70-80 రోజులు కూడా బోటు వెలికి తీయలేనటువంటి స్థితిలో ఆయన అబ్బుల్ గారే మరి ఆ రోజు ఆ బోట్ ను కూడా వెలికి తీసిన పరిస్థితి గోదావరి ఫ్లడ్ లో. అదేవిధంగా ఆయన కూడా నేను ఆల్రెడీ వచ్చి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూడడం జరిగింది. ఆయన కూడా రప్పిస్తూ ఉన్నాం. ఆయన కూడా ఎక్విప్మెంట్ అదేవిధంగా ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా లోడ్ చేసుకుని ఆయన కూడా ఒక 1 అవర్ లో వచ్చి ఆయన కూడా పని మొదలు పెడతారు. అంటే ఇట్లా డిఫరెంట్, ఎందుకంటే మల్టిపుల్ యాంగిల్స్ లో వర్క్ చేసుకుంటూ ఈ త్వరితగతంగా వీటిని తొలగించాలనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అయితే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు. కాకపోతే అది ఒకదానికోటి లెంకి పడి ఉండడం, అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఒకదాని మీద ఉండడం, ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబుల్ లైన్స్ ఉండడం, కింద ప్లేట్స్ ఉండడం, కటింగ్ అన్ని కూడా లేట్ అవుతున్నాయి. పనిని మాత్రం ఆపకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా చూసాం ఒక డైవర్స్ నిన్న 2 బ్యాచ్లు అయితే ఇంకొక 2 బ్యాచ్లు కూడా పెంచారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక 2 అవర్స్ వాటర్ లోపల ఉండి కట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ 2 అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అంత డెప్త్ లో వాటర్ లెవెల్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్ లో కానీ బాడీలో కానీ కండిషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చు అని చెప్పి భావిస్తోంది.